రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది సమస్యలతో అవుతున్నారు. ఆ సమస్యలో ఒక భాగమైన సరే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన మాజీ ఉద్యోగులు, అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసిన ఉద్యోగులు, అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంటే వీళ్ళని తొలగించేసిందంట విజిల్ నుంచి. సార్ అసలు చెప్పండి సార్, మీ సమస్య ఏంటి సార్? సార్ మేము 2010లో జాయిన్ అయినాం సార్ ఆర్డబ్ల్యూఎస్ మండల్ కోఆర్డినేటర్గా. మా గౌరవ వేతనంగా అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మాకు 2000 రూపాయలు ఇచ్చేవారు. కానీ తర్వాత కొంత వర్క్ పెరగడం వల్ల మాకు కొంచెం సాలరీ పెంచడం జరిగింది. 2016 వరకు మేము సాఫీగా పనిచేసాము. పనిచేసినప్పుడు మా పనిని కూడా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. 2016లో ఏ ముందు సూచన లేకుండా మాకేమో తొలగించడం జరిగింది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏ సూచన ఇవ్వకుండా మాకు తొలగించడం జరిగింది. తొలగించినప్పుడు కూడా మేము రోడ్ మీద పడ్డాము. అప్పటి నుంచి మేము ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. హైకోర్టు ఆర్డర్ ఉంది. ఇప్పటికైనా 2 టైమ్స్ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. 2016, 2018లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పోయి కలుగుతుంటే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దేంట్లో కూడా వేకెన్సీ లేదని చెప్పేసి సాకులు చెప్తున్నారు. వాస్తవానికి అయితే స్వచ్ఛ భారత్ నడుస్తుంది. స్వచ్ఛ భారత్లో ఖచ్చితంగా మనకి ఇప్పుడు వర్కర్స్ కావాలి. ఆ వర్కర్స్ని తీసుకోకుండా వాళ్ళు కాలక్షేపం చేసుకుంటా ఏదో తూతు మంత్రంగా స్కీమ్ను ముందుకు సాగిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఏదైనా స్కీమ్ ముందుకు వెళ్ళాలి అంటే వర్కర్స్ అనేది, మ్యాన్ పవర్ అనేది కంపల్సరీ అవసరము. ఆ మ్యాన్ పవర్ ఉంది కూడా మమ్మల్ని వాడుకోవడం లేదు. వీళ్ళు కావాలని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలని మనం కక్షపూరితంగానే మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. నిరుద్యోగులుగా మేము అందరం డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళము. మాకు ఏమో అసలు ఏ సూచన లేకుండా ఏ విషయం కూడా చెప్పకుండా మనం తొలగించడం అనేది అన్యాయం. ఇది మాకు ఖచ్చితంగా ఈ విధుల్లో తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అన్న మమ్మల్ని చొరవ చూపించి, కాంగ్రెస్ గవర్నమెంట్ మా మీద చొరవ చూపించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి. మేము ఫ్యామిలీ పరంగా చాలా పూర్ కాబట్టి రోడ్ల మీద పడ్డాం. ఇప్పుడు మేమందరము ఏజ్ బార్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. మేమందరము వేరే ఉద్యోగం ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉందాం. కాబట్టి దయతలిచి మాకు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, రేవంత్ సార్ గారు, సీఎం గారు అయినా మాకు దయచూసి మాకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మాకు ప్రభుత్వ ఉద్యోగంలో కల్పించడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్ బేస్ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు మీద పడేదానికన్నా ఏ ఉద్యోగమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించలేపారు మరి మీరు? చాలా ప్రశ్నించాం సార్. మాకు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే సార్. గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు గొంతుకలు అడిగే గొంతుకులను అనుకుని మొత్తం వంచేసింది. మమ్మల్ని చాలాసార్లు మమ్మల్ని రానియలేరు. కంచెలేశారు. కంచె దాటినివ్వలేరు. అప్పుడు గవర్నమెంట్ అసలు మమ్మల్ని లోపల కూడా రానివ్వరు. ఇంత నీచమైన గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదండి. ఇంత దారుణమైన గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రతి పౌరుడికి తెలుసు స్వతంత్రంగా మనకు స్వచ్ఛ హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఆ అడిగే హక్కును కూడా అడగకుండా చేసినటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండి. అంత దారుణమైన గవర్నమెంట్లో మేము రోడ్డు పైన నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంది. పడికాపులు కాసినామండి. ఎండలో పడికాపులు కాసినప్పుడు కూడా లేడీస్ అని కూడా చూడకుండా లోపలికి రానివ్వకుండా ఆ రోజు మమ్మల్ని బయట నూడికేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. మేము చాలా మంత్రులను కలిసాము. మేము పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిని కూడా కలిసి ఒకసారి సన్మానం చేశాం సార్. కలిసినప్పుడు కూడా ఆ మంత్రి కూడా మమ్మల్ని ఏం సహకరించలేదు. అప్పుడు స్పీకర్ ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గారు ఉన్నారు. అప్పుడు కలిసినప్పుడు కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. అంత దారుణమైన గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదు సార్. కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాకు దయ తెలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. హైకోర్టులో కేసు వేసాడు ఏంటది? ఇది సార్ సర్క్యులేషన్, ఇది సార్ హైకోర్టు సర్క్యులేషన్ సార్. ఇది మాకు అనుకూలంగా వచ్చింది. ఖచ్చితంగా మమ్మల్ని తీసుకోవాలి, వీళ్ళని ఏదో ఒక దాంట్లో తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అనేది ఇవ్వడం జరిగింది. కమిషనర్ కూడా సర్క్యులేషన్ వేశారు. ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ అండ్ పంచాయతీరాజ్ స్వచ్ఛ భారత్ స్కీమ్లో తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. అది తీసుకోవాలని చెప్పి ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్లు సస్యమేర చెప్తున్నారు సార్. అసలు దగ్గర రాణిస్తలేరు, దాని గురించి తెలియజేస్తలేరు. మొత్తం మీరు ఎంతమంది? దాదాపు మండలానికి ఒక కోఆర్డినేటర్ ఉంటారండి. మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేసాం మేము. అప్పుడు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 2010లో మేము ఆల్రెడీ డ్యూటీ ఎక్కామండి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని మండలాల నుంచి ఉన్నాము. తర్వాత మండలానికి ఒక్కొక్కటి చేసేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మెల్లమెల్ల తీయడం జరిగిందండి. 2016 తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా 2016 వరకు మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కూడా విధులు నిర్వహించడం జరిగింది. 2016లో జిల్లాల బైఫర్కేషన్ తర్వాత అక్కడ ఉమ్మడి జిల్లాలు కానీ, కొత్త జిల్లాలు కానీ ఏ కలెక్టర్ కూడా రెస్పాండ్ కాకుండా రెన్యువల్ ఇవ్వలేదు. అంతటితో ఆ మండల్ కోఆర్డినేటర్ వ్యవస్థ అనేది రద్దు చేయడం జరిగింది. రద్దు అంటే అనుకోకుండా వాళ్ళు ఎటువంటి నోటీస్ లేకుండా తీసివేయడం జరిగింది. అలా ఎలా తీసేస్తారని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా పిటిషనర్దారులకు కన్సిడర్ చేయడం జరిగింది ఆ యొక్క కేసును. తర్వాత 2022లో గవర్నమెంట్ రిట్ అప్పీల్ పోయింది. రిట్ అప్పీల్ కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఈ యొక్క మండల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళకు ఏదైనా ఒక పోస్టు ఇవ్వాలని చెప్పేసి గౌరవ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గౌరవ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ సర్క్యులేట్ చేసిరు జిల్లాల కలెక్టర్లకి. ఏదైతే వాళ్ళకు స్వచ్ఛ భారత్లో వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క అర్హతలను బట్టి వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలని సర్క్యులేట్ చేయడం జరిగింది.
అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క కలెక్టర్ కూడా దీనిపైన రెస్పాండ్ కావడం లేదని మా యొక్క ఆవేదన సార్. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం సార్. అంటే నడుస్తూనే ఉంది, పిటిషనర్ ఇస్తూనే ఉన్నాం. కాదు, ఇప్పుడు జాబ్ పోయింది కదా, మరి మీకు ఇల్లు కావడం అలా అడుగుతున్నాను నేను. ఇక ఏదో దగ్గర మేము పని చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, ఊళ్ళల్లో ఏదో ఊళ్ళల్లో పని చేసుకోవడం జరుగుతుంది. సంగతి డిగ్రీలు చేసుకొని ఉపాధి హామీ పని చేసుకుంటారు. ఏం చేస్తాం సార్? అది ఎంఏ బీఈడి సార్, నాది ఎంఏ బీఈడి ఉస్మానియా నాది తెలుగు. అంత చదివి కూడా గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం వల్ల మాకు మొత్తం రోడ్డు మీద పడ్డాం సార్. మేము 2010 నుంచి, నాది 2010లో డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ఈ జాబ్ చేశాను, 3-4 సంవత్సరాలు జాబ్ చేసినప్పటికీ కూడా ఈ రోజు నేను పీజీ స్టూడెంట్ నుండి కూడా నేను రోడ్డు మీద తిరుగుతున్నా అంటే ఎంత సిగ్గుచేటు రాష్ట్రానికి ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే అసలు ఏ పని చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆటోలు నడుపుకుంటున్నాము, ఎక్కడైనా అవకాశం ఉంటే కిరాయి ఆటోలు తీసుకొని నడుపుకుంటున్నాము, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపాధి హామీకి వెళ్తున్నాము, ఎక్కడైనా అవకాశం క్యాటరింగ్ చేయడానికి వెళ్తున్నాం సార్. అంత దరిద్రమైన పరిస్థితి ఉంది సార్. దీన్ని ఒక్కసారి కన్సల్ట్ చేయమని చెప్పేసి ఈ సీఎం గారిని అడుగుతున్నాం సార్ మేము. మీరు ఇప్పుడు ఇంతకుముందు లోపలికి వెళ్ళారు ఎప్పుడైనా? ఇప్పుడు వెళ్ళాం సార్, దాదాపు 20 మంది దాకా, 20-25 మంది దాకా మేము లోపలికి వెళ్ళాం సార్. వెళ్ళి రిప్రజెంట్ చేశాం సార్. రిప్రజెంట్ చేసే వాళ్ళు రాసుకున్నారు, పిఆర్ పంచాయత్ సెక్రటరీ రిప్రజెంట్ తీసుకున్నారు. మాకు ఇంతకుముందు కూడా మేము ఇచ్చాం సార్, మెసేజ్ కూడా వచ్చింది, మాకు రెస్పాన్స్ రావట్లేదు సార్. ఈసారి ఏమైనా రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం సార్. వీరు తెలంగాణ స్టేషన్లో ఆట వచ్చి చనిపోయిండు నా అబ్బాయి. ఇప్పటి వరకు కేసీఆర్ తిప్పుకొని ఎలాంటి సాయం చేయలేదు. రెండోది కొత్త గవర్నమెంట్ వచ్చి మైకి పట్టి చెప్తున్నదే తప్ప ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికీ 10 సంవత్సరాలు గడిచిపోయింది, మా బతుకులన్నీ ఆగమైపోయినాయి. ఎవరు సాయం చేసింది లేదు. మాకు సాయం చేయాలని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినాం. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ఆదిలాబాద్లో ఊట్నూరు జంగల్ ఏరియా, ట్రైబల్ ఏజెన్సీ ఏరియా మరి. మా అబ్బాయి విలేకరుండి చూస్తూ అది రాదు, తెలంగాణ రాదు, తమ్ముళ్ళకు ఉద్యోగం వస్తుంది అని చెప్తూ చనిపోయిండు. ఆట వచ్చి అది పరిస్థితి. ఉద్యమంలో చనిపోయిందా లేదా ఇంటి దగ్గర చనిపోయిండు. అట్లా హాస్పిటల్ తీసుకుపోయేసరికి వెళ్ళి డాక్టర్ ఆటో వచ్చింది, ఇంత కష్టము, ఆదిలాబాద్ తీసుకెళ్ళాలని చెప్తే సరే అని బండి విండి. అప్పుడు అంబులెన్స్లు ఏం లేవు. కారో వీరో మాట్లాడుకునే లోపల అక్కడే చనిపోయాడు. ఇప్పటికి 10 సంవత్సరాలే, 2001లో చనిపోయాడు. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీకు ఏం న్యాయం కావాలి ఇక్కడ? మాకు అబ్బాయి బీటెక్ చదువుకొని ఉన్నాడు, ఒక ఆయన ఉద్యోగం కావాలని అడుగుతున్నాం. కేసీఆర్ ఏం చేశాడు? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండు, ఇంటికి 10,000 ఇచ్చిండు. ఉద్యోగం ఎవరికి ఇచ్చిండు? వానికే 10 లక్షలు ఇచ్చిండు. 2 ఇవ్వడం అవసరం? అది 100 పైన మంది చనిపోతే ఒక్కిట్లనే 2 ఇచ్చిండు. ఆ పైసలు వచ్చినాక తాగి చనిపోయిండు పోరాడు. ఉద్యోగం పోయింది, పోరాడు చనిపోయాడు. అలాంటి సాయం చేసిండు ఆ కేసీఆర్. ఇప్పుడు కనీసం వీళ్ళన్న సాయం చేస్తారేమని ఆశపడుతున్నాం. అది పరిస్థితి. ఎలాంటి సాయం కావాలి మీకు? జాబ్ కావాలి అబ్బాయికి. అది బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. అట్లా ఉద్యోగం కావాలని తిరుగుతున్నాం. ఏదో డబ్బులు ఇస్తే డబ్బులు ఎందుకు? ఏ ఖర్చు అయిపోతాయి, తాగుతారు, చచ్చిపోతారు పోరాళ్ళు. ఏం లాభం? ఇప్పటికే చనిపోయిన మా ఊర్లో 10 మంది. అది ఉద్యోగం ఏదో చిన్నదో పెద్దదో ఇస్తే పుట్ట పోసుకుంటాడు. అట్లా అదే కావాలని ఆశపడుతున్నాం. అట్లా జరుగుతుంటారు ఈ గవర్నమెంట్లో. జరుగుతుందని ఆశపడుతున్నాం. జరుగుతుంది అని చెప్పలేము కదా మనం. అట్లా మైకి పట్టి అమరవీరులు అంటేనే ఉంటారు. ఓ పెద్ద గుట్ట మీద అమరవీరుల స్తూపం కట్టి పువ్వులు తలితే వాళ్ళ కుటుంబాలు శాంతిస్తాయా? వాళ్ళు బాగుపడతారా? పెద్ద స్టార్స్ కట్టిండ్రు అంబేద్కర్. ఎస్సీలు అందరూ బాగుపడ్డారా? ఎస్సీలకు తిండి లేని పరిస్థితులు ఉండి కేసీఆర్ ఏం చేసాడు? ఓ చూడడానికి ఇంత పెద్దగా అందం కట్టిండు అంబేద్కర్. ప్రపంచ దేశంలో ఊరూరుకు గల్లీకి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ ఉండదు కదా. ఈయన కట్టి కోట్లు ఖర్చు చేసి అదే ఒక పల్లెటూరులో కోట్లు ఇస్తే ప్రజలు బతకరా? 2 ఎకరాల భూమి ఉండ ఇల్లు అలా కుటుంబంలో ఉద్యోగం ఇస్తే బతకరా? ఆ విగ్రహాన్ని బొమ్మను చూస్తేనే బతుకుతారా? కడుపు నిడుతారా బొమ్మను చూస్తే? ఇలాంటి పిచ్చి పనులు చేసిండ్రు వాళ్ళు. అది ఇప్పుడు మరి ఇలాంటి పని చేస్తారా అని ఆశపడుతున్నాం. వెళ్ళొచ్చారు ఒకసారి లోపలికి? వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఇదే ఫస్ట్ టైం. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం టకాంచింది. ఏదో చెప్తున్నారు, విన్నాం, వచ్చినాం. ఇక ఏమవుతుందో చెల్లలి. అట్లా పరిస్థితి. మాది కూడా ఇదే సార్. మేము ఆర్డబ్ల్యూఎస్లో గత 2010 నుంచి 16 వరకు వేసినామండి. 2016 నుంచి మేము హైకోర్టులో కోర్టుల చుట్టూ తిరగడం జరిగింది. మా దగ్గర ఉన్నాయో లేవో డబ్బులు అప్పులు చేసుకొని ఉన్న మెడలో ఉన్న చైన్లు పెట్టుకొని కోర్టుకు కట్టుకోవడం జరిగింది. మాకు ఇప్పుడు ఆ కోర్టు అన్ని రోజులకి ఇప్పుడు 2016 నుంచి 2023 డిసెంబర్ రోజు మాకు తీసుకోవాలని తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చినా కూడా మమ్మల్ని కలెక్టర్ గారు మాకు వెకెట్ లేవని చెప్తున్నారు. మేము ఇక్కడికి సచివాలయానికి వెళ్తున్నాము, సీతక్కని కలిసినాము,
రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు. మేబీ అయినా ఇక్కడ ప్రజా ఫిర్యాదులలో థర్డ్ టైం మేము ఇవ్వడము. మాకు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. మమ్మల్ని రమ్మనే వాళ్ళు లేరు, తీసుకునే వాళ్ళు లేరు. మళ్ళీ ఇక్కడ ప్రజా ఫిర్యాదులలో ఇచ్చినాము. మేబీ ఆదిలాబాద్ మాది ఆదిలాబాద్ అండి. మా డిస్టిక్ కలెక్టర్ల గారి దగ్గరికి మళ్ళీ లెటర్ ఏమైనా పంపించారేమో వీళ్ళు అనుకొని మేము వెళ్ళి అడిగితే అటువంటిది ఏం రాలేదు. మీరు ఫిర్యాదు ఎక్కడ ఇచ్చారో మాకేం తెలియదు అని చెప్పే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు సార్. మాకు ఇటు ఎవరిని వెళ్ళి అడగాలి, ఎక్కడ మాకు దొరుకుతుంది అనేది మాకు ఇంతవరకు తెలియలేదు. రాత్రి 9 గంటలకు ప్రయాణం చేసి వచ్చి పొద్దున 7 గంటల వరకు ఇక్కడ నిలబడి టిఫిన్ ఉండదు, టీ ఉండదు, ఫ్రెష్ అప్ ఉండదు, ఏముండదు, ఇలాగా పడిగాపులు కలుస్తున్నాం సార్.